హాయ్ అండి. ఇవి నేను ముందు రోజు తీసుకొచ్చాననమాట వెజిటబుల్స్ అంటే అందులో కాయగూరలు ఏం లేవు. అన్నీ లీఫ్ కర్రీసే తీసుకొచ్చాను. తోటకూర, టమాటాలు, పుదీనా, కొత్తిమీర అనమాట. అదేంటంటే తీసుకురావడం ఇంకా టైం లేక నాకు ఆఫీస్‌కి టైం అయిపోయింది. అన్నీ అలాగే కవర్‌లో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్‌లో తోసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అవన్నీ కొంచెం సరి చేసుకుంటున్నాను అనమాట. తోటకూర ఏమో కాస్త నిద్రపోయినట్టు అయిపోయింది. నిద్ర లేపుతున్నాను దాన్ని. టమాటాలతో పాటు మనకు ఒక వంకాయ బోనస్ వచ్చిందనమాట. అవన్నీ కడిగేసి ఒక కవర్‌లో స్టోర్ చేసుకున్నాను. ఈ తోటకూర ఏమో కట్ చేసేసుకొని కవర్‌లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఏంటంటే తీసుకురాగానే మనం కట్ చేసేసుకొని కవర్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 3-4 డేస్ వరకు ఫ్రెష్‌గానే ఉంటది. ఇదేమో కాస్త నిద్రపోయిందనమాట. కట్ చేశాను. నెక్స్ట్ రోజే దాన్ని ఫ్రై చేశాను అనుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి కొత్తిమీర. ఈ కొత్తిమీర ఏంటి అంటే కుళ్ళిపోయిన ఆకులు అవి చాలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకొని ఒకటికి ఒకటి అలాగా చూసుకుంటూ దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. నేను జస్ట్ కాడల వరకే తీసేసాను. చిన్నగా ఏం కట్ చేయట్లేదు. తొందరగా పాడైపోతుంది. అలా చిన్నగా కట్ చేసేసామంటే ఇలా కాడల వరకు తీసేసుకొని కుళ్ళిపోయిన ఆకులు, వడిలిపోయిన ఆకులు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి పక్కన పడేసాను అనమాట. అవన్నీ కూడా ఒక బాక్స్లో స్టోర్ చేస్తున్నాను. ఇదేంటి అంటే బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు మీ దగ్గర టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఉంటే బాక్స్ కిందన వేసేసి ఈ ఆకుకూరలో ఈ కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఏమైనా స్టోర్ చేసుకున్నారనుకోండి 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి, పాడవు. నా దగ్గర ప్రజెంట్ న్యూస్ పేపర్ అవేమో అవైలబుల్గా లేవు. అందుకే నేను నార్మల్గానే స్టోర్ చేసేసుకున్నాను. ఈ పుదీనా ఒలిచేసరికి చాలా పెద్ద టాస్కే అనమాట. మనకి ఒకటి ఆకులు వలాలి అంటే చాలా టైం పడుతుంది. సో అవి కూడా ఒలిచేసి నేను స్టోర్ చేసేసుకున్నాను. కరివేపాకు అన్నీ ఇంకా స్టోర్ చేసి పెట్టేసా.